కేప్టౌన్లో జరుగుతున్న భారత్ దక్షిణాఫ్రికా జట్టు రెండవ టెస్టు మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు అదరగొట్టడంతో సౌత్ ఆఫ్రికా మొదటి ఇన్నింగ్స్ 55 పరుగులకే, రెండో ఇన్నింగ్స్లో 176 పరుగులకే ఆల్అౌట్ అయింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 153 పరుగులకే ఆల్అౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్లో 80 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా చెలరైపోయి బౌలింగ్ చేశాడు. 6 వికెట్లు పడగొట్టి రికార్డు మోత మోగించాడు. మొదటి ఇన్నింగ్స్లో సిరాజ్ 6 వికెట్లతో అదరగొట్టాడు. దక్షిణాఫ్రికా భారత్పై 79 పరుగుల లక్ష్యాన్ని యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయాయి. భారత్ 12 ఓవర్లు ఛేదించింది. యశస్వి జైస్వాల్ 23 బంతుల్లో 28 పరుగులు మాత్రమే చేశాడు. శుభమన్ గిల్ 11 బంతుల్లో 11 పరుగులు, అలాగే విరాట్ కోహ్లీ 11 బంతుల్లో 12 పరుగులు చేసి అవుట్ అయ్యారు. రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ భారత్ విజయాన్ని పూర్తి చేశారు. ఈ విజయంతో 2 టెస్టుల సిరీస్ భారత్ 1-1తో సమం చేసింది. సెంచురియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. కొత్త సంవత్సరంలో విజయంతో ప్రారంభించిన భారత్ కేప్టౌన్లో తొలి విజయాన్ని అందుకుంది. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన భారత్ సులువుగా విజయం సాధించింది. దీంతో టెస్టు చరిత్రలో అతి తక్కువ ఓవర్లు పూర్తి చేసిన టెస్ట్ మ్యాచ్గా రికార్డు క్రియేట్ చేసింది. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మన ఛానల్లో క్రికెట్కి సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉంటాయి.